పంపించడం జరిగింది. రాకేష్ గారు నిన్న పొదిల్లో ఆర్యవైశ్య సంఘాల నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. వీఆర్కి ఎస్ఐని పిలవడం జరిగింది. అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు తన చాటగానితనం, చౌకబారుతనంతో దీన్ని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి రాద్ధాంతం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మొన్న పొదిలికొండ విషయంలో కూడా అది గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మార్చాం, కానీ కొండని, హక్కుల్ని, హద్దుల్ని మేము మార్చే పరిస్థితి లేదు. వైసీపీ నాయకులు దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తా జనాలు రెచ్చగొడుతున్నారు. మీరు చేయకపోయినా మార్కాపురం జిల్లా ఇచ్చాం, అయినప్పటికీ కూడాను ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఏదో విధంగా లబ్ధివందన ప్రయత్నాలు మానుకోండి. నిన్న పెనుగొండకు వచ్చేసరికి వాసవి పెనుగొండ గ్రామంగా నామకరణం చేస్తూ క్యాబినెట్లో ఆమోదం చేశాం. అదేవిధంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సంబంధించిన కూడా అధికారికంగా కార్యక్రమాలను, ఉత్సవాలని మనం చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా అమరశేషుని పొట్టి శ్రీరాములు గారి యొక్క మన చనిపోయినటువంటి రోజుని ఆత్మార్పణ దినోత్సవంగా అధికారికంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం.